Okay, now we will see the case 2 in method of undetermined quotients. Sir, case 1 recall cheddam. What is case 1 says? There is no common term in q of x and yc. Okay na? q of x మరియు yc లో కామన్ టర్మ్ లేనప్పుడు yp will be the what linear combination of terms of q of x and its Li derivatives అని చూసాం, రైట్. అలా కాకుండా సపోజ్ q of x contains a term which is x power k times of a term yc. అంటే ycలో ఉన్న టర్మ్కి x power k టైమ్స్ ఉంది, q of x టర్మ్ ఉంది అనుకోండి. ఓకేనా, సపోజ్ ycలో f of x ఉంది నాన్న. ఓకే, అప్పుడు q of xలో ఎలా ఉంది సమ్ x power k f of x ఇలా టర్మ్ అనేది ఇదేమో ycలో ఉంది, ఇది q of xలో ఉంది. ఓకేనా, సో ycలో f of x ఉంది, రైట్. q of xలో ఏముంది x power k టైమ్స్ ఆఫ్ f of x. అలా ఉంటే yp ఏం తీసుకుంటాం మనం, x power k plus 1 into f of x and all its Li derivatives అంతే. ఇజ్ ఇట్ క్లియర్? సో ycలో f of x అనే టర్మ్ ఉంది అండ్ క్యూలో ఏముంది x power k టైమ్స్ ఆఫ్ f of x. ఇలా ఉంటే yp ఏం తీసుకుంటాం మనం, x power k plus 1 f of x and all its Li derivatives and ఇన్ అడిషన్ టు కేస్ 1 ఇది. ఓకేనా, అంటే కేస్ 1 ఎలా చేస్తామో అది కూడా అప్లై చేయాలి, రైట్. సరే చూద్దాం అన్న ఒక ప్రాబ్లం, రైట్. ఫస్ట్ వాట్ ఈస్ గివెన్ సార్, గివెన్ ఏమి ఇచ్చినాను అది రాసేయండి. గివెన్ ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్. ఓకే, దీన్నే 1 అనుకుంటాం కదా మనం. ఓకేనా, గివెన్ అని రాసి 1 అనుకుందాం. నౌ ఫస్ట్ ఏం రాస్తాం, ద ఆక్సిలరీ ఈక్వేషన్ ఈజ్ చెప్పినాను ఎఫ్ ఆఫ్ ఎం m² minus 3m plus 2 equal to 0, which implies m equal to 1, 2. So yc ఏం అవుతుంది సార్, c1 e power x c2 e power 2x. ఓకేనా, సపోజ్ ఇది 2 అనుకుందాం. సో yc వచ్చింది అన్న, రైట్. ఇప్పుడు కంపేర్ చేద్దాం, q of x ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, yc ఇక్కడ ఉంది. సో ఇక్కడ e power 2x ఉంది నన్ను. ఓకే, అంటే f of x కదా. ఓకేనా, అండ్ ఇక్కడ x power 1 ఇంటూ e power 2 of x ఉంది, x power 1 ఇంటూ e power 2x. అంటే ఒక f of x అనే టర్మ్ ycలో ఉంటే x power 1 ఇంటూ f of x అనే టర్మ్ ఎక్కడ ఉంది, q of xలో ఉంది. ఓకే, అలా ఉంటే ఏమని చెప్పినాం మనం, సో x power 1 ఇంటూ f of x అంటే ఒకటి 1 యాడ్ అవుతుంది. అంటే సో yp విల్ కంటైన్ రాదమ్మా, సిన్స్ q of x contains a term in the term x power 1 into e power x, okay, which is x power 1 times a term e power 2x in yc. అంతేగాను, అంటే ycలో ఉన్న టర్మ్ కంటే ఎంత ఉంది, x power 1 టైమ్స్ ఉంది, అంతేనా, అది q of x. అలా ఉంటే yp ఏం తీసుకుంటాం, ఈ kకి 1 యాడ్ చేస్తాం సరిపోతుంది. సో yp విల్ బి ద రాసేద్దాం డైరెక్ట్. yp ఏమవుతుందన్న x power k plus 1 లీనియర్ కాంబినేషన్, అంటే x power 2 e power 2x. ఓకే, దీని లీనియర్ ఇండిపెండెంట్ అంటే ఏమవుతుందో x² x వస్తుంది కదా, అంటే b ఇంటూ x e power 2x ప్లస్ యాక్చువల్ ఇంకోటి ఏమొస్తుంది, c ఇంటూ e power 2x వస్తుంది. కానీ అది ఆల్రెడీ ycలో ఉంది కదా e power 2x. సో అందుకే అది నెగ్లెక్ట్ చేస్తున్నాం. ఓకేనా, రైట్, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇంకేముంది, ఇక్కడ సైన్ ఉంది. సైన్కి ఏమవుతుందన్న మనకు ఆల్రెడీ తెలుసు కదా, చెప్పు. సైన్ అంటే ఏమొస్తుంది, c sin x, దాని లీనియర్ ఇండిపెండెంట్ డెరివేటివ్ ఉంది d cos x. అంటే దీనికి కేస్ 1 మెథడ్ వాడతాం, ఓన్లీ సైన్కి c sin d sin లీనియర్ ఇండిపెండెంట్ డెరివేటివ్. కానీ ఇక్కడ ఏమైంది, ఈ యొక్క ఎక్స్ని ఇక్కడ కూడా సేమ్ టర్మ్ వచ్చింది కాబట్టి పవర్ ఒకటి యాడ్ అవుతుంది అంతే. ఓకే, అప్పుడు x² e power 2x వచ్చింది, x e power 2x ప్లస్ 1 ఇంటూ e power 2x కూడా రావాలి. ఓకేనా, కానీ అది ఎందుకు రాయట్లేదు అంటే ఆల్రెడీ e power 2x ఇక్కడ వచ్చింది కదా. ఓకేనా, ఇది ఆల్రెడీ మనకు గుర్తుంది కదా, x² అంటే లీనియర్, దాన్ని ఏమైతే Li డెరివేటివ్ x1 ఈ 3 వస్తాయి. ఓకేనా, సో రైట్, ఇంతవరకు ఓకే. yp వచ్చేసింది సార్. వేర్ ఈ yp రాయడమే ఇంపార్టెంట్ ఇక్కడ మొత్తం. వేర్ ABCD ఆర్ టు బి డిటర్మైన్డ్ అవి కనుక్కుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. అవి ఎలా అనుకుంటాం చూద్దాం.
ఆర్ టు బి డిటర్మైన్. సో ఇక్కడ వైపీ ఉంది కదా నాన్న, వైపీ నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, వైపీ డాష్ అనుకుంటాం. ఓకే, దాని డెరివేటివ్స్ ఏమొస్తుంది సార్, యూవీ ఫార్ములా. ఓకేనా, చెప్పు సార్. ఏ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ 2x డెరివేటివ్ ఏమవుతుంది సార్, 2 ఇంటూ నెక్స్ట్ ఈ పవర్ 2x ఇంటూ ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ ఇస్ 2x, రైట్. నెక్స్ట్ ప్లస్ బి ఇంటూ మళ్ళీ యూవీ ఫార్ములా, రైట్, ఎక్స్ ఇంటూ 2 ఈ పవర్ 2x ప్లస్ ఈ పవర్ 2x ఇంటూ ఎక్స్కి 1, రైట్. నెక్స్ట్ సి ఇంటూ డెరివేటివ్ ఆఫ్ సైన్ ఈజ్ కాస్ ప్లస్ డి ఇంటూ డెరివేటివ్ ఆఫ్ కాస్ ఈజ్ మైనస్ సైన్. ఓకే, ఇది కొద్దిగా లెంతీ ఉంది సార్, అవునా, సో నాట్ సో సింపుల్. ఓకే, విల్ సి. నెక్స్ట్ ఇంకోసారి డెరివేటివ్ చేయాలి, అంతే కదా, వైపీ డాష్ ఏమొస్తుంది సార్, 2 కామన్ అంటే 2a అవుట్ సైడ్ రాద్దాం. సో ఫస్ట్ టైం ఏమొస్తుంది, ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ 2x మళ్ళీ యూవీ ఫార్ములా అంటే ఎక్స్ స్క్వేర్ ఇంటూ 2 ఈ పవర్ 2x. సో ఈ పవర్ 2x ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ 2x, రైట్ సార్. సరే, ఇంకా ఇక్కడ టర్మ్ ఉంది కదా మళ్ళీ ఎక్స్ ఇంటూ డెరివేటివ్స్ ఏమొస్తుంది, 2 ఇంటూ ఈ పవర్ 2x ప్లస్ ఈ పవర్ 2x ఇంటూ ఎక్స్కి 1. ఫస్ట్ 2 అవుట్ సైడ్ చేసిన, 2 టైమ్స్ యూవీ మెథడ్ చేసినాను, రైట్. నెక్స్ట్ అట్లనే బి, ఇక్కడ కూడా ఏముంది, బి ఇంటూ చెప్పు సార్ 2x, దాని డెరివేటివ్స్ ఏమొస్తున్నా 2 ఇంటూ 2x ప్లస్ నెక్స్ట్ 2 ఇంటూ ఈ పవర్ 2x ఇంటూ, ఓకే, దీని డెరివేటివ్ 1 అవుతుంది. ఓకే, ప్లస్ మళ్ళీ ఈ పవర్ 2x అంటే 2 ఇంటూ ఈ పవర్ 2x ప్లస్ అది అయిపోయింది. నెక్స్ట్ సి ఇంటూ కాస్ అంటే ఏమవుతుంది, మైనస్ సి సైన్ ఎక్స్, నెక్స్ట్ మైనస్ డి కాస్ ఎక్స్. ఓకే సార్, సిన్స్ వైపీ ఈజ్ ఏ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ 1. సో అంటే ఏమవుతుందని ఈ 3 వెళ్ళి ఇందులో 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా, 1. ఓకే, సో సపోజ్ ఇది 2, నెక్స్ట్ దిస్ ఈజ్ 3 and this is 4. Okay, so substitute 2, 3, 4 in equation 1 and solve, and by solving we get ఇది సింప్లిఫై చేస్తే మనకి ఏబీ వాల్యూస్ వస్తాయి. సో ఇక్కడ ఏం చేసాను నాన్న, వైపీ దట్ ఈస్ ఈక్వేషన్ 2 వైపీ డాష్ వైపీ డబల్ డాష్. సో 2, 3, 4 ఇన్ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసినాం నాన్న. అండ్ ఈక్వేటింగ్ ద కోషన్స్ ఆఫ్ లైక్ టర్మ్స్ సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది, a1 b-1 c10 d 3/10. ఇది ఒకటి సింప్లిఫై మీరు చేసేయండి. ఓకే, దేర్ ఫోర్ వైపీ ఏమైపోతుంది సార్, వైపీ ఇస్ వాట్, ఏ ఇంటూ ఏ ఎంత వచ్చింది 1/2. సో లేదంటే ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ 2x/2, రైట్, ప్లస్ బి ఎంత -1 మైనస్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ 2x ప్లస్ సి సైన్ సి ఎంత వచ్చిందన్న sin x/10 ప్లస్ డి అంటే 3 cos x/10. ఓకేనా, సో వైపీ వచ్చేసింది. దేర్ ఫర్ ఏం రాస్తానన్నా, వైపీ వచ్చేసి ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ 1 చెప్పండి. దేర్ ఫర్ ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ 1 is what, y equal to yc plus yp. That implies yc ఎంత వచ్చిందన్న c1 e power x c2 e power 2x అంతే కదా 1, 2 ప్లస్ yp సార్ x స్క్వేర్ e power 2x/2 x e power 2x plus sin x/10 plus 3 cos x/10 దెన్ సార్ 3/10, రైట్. సో ఈ విధంగా మనం కేస్ 2 మెథడ్ ఆఫ్ అన్డిటర్మైన్డ్ క్వశ్చన్ సాల్వ్ చేస్తాం. మనం జస్ట్ ఒక్కటే గుర్తుపెట్టుకోండి, దానికి దీని తేడా ఏముందన్న, సపోజ్ వైసీలో f(x) టర్మ్ ఉందండి. ఓకే,
అదే క్యూ ఆఫ్ ఎక్స్లో ఏముంది నాన్న, ఎక్స్ పవర్ కే టైమ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంది. ఓకే, అప్పుడు వైపు ఏం తీసుకుంటాం నాన్న, ఎక్స్ పవర్ కే ప్లస్ 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ ఇట్స్ ఎల్ఐ డెరివేటివ్స్ ఇంతేనా. మీకు ఇది ఒక్క పాయింట్ అర్థమైతే కేస్ 2 అర్థమైపోయినట్టు. ఓకేనా, వైసీ ఎఫ్ ఆఫ్ ఎక్స్, క్యూ ఆఫ్ ఎక్స్ ఏముంది, ఎక్స్ పవర్ కే టైమ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అప్పుడు వైపీ ఏం తీసుకుంటాం, ఎక్స్ పవర్ కే ప్లస్ 1 టైమ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ ఇట్స్ లీనియర్ ఇండిపెండెంట్ డెరివేటివ్స్. రైట్, నౌ we will see the one more problem on case 2 solution. So given ration, sir, what is given, d square minus 3d plus 2 into y plus 3 equal to x d taken as equation 1. ఏ ఫామ్లో ఉన్నా f of d into y is equal to q of x. Okay, therefore the auxiliary equation is, చెప్తారు ఏమైతే, f of m equal to m square minus 3m plus 2 equal to 0. So that is nothing but m minus 1 into m minus 2. Right, so m value ఏమైతే సార్ 1 2. therefore yc ఏమొచ్చినా c1 e power x c2 e power 2x. ఇంతవరకు ఓకే సార్. ఓకే, వైసీ ఓకే. నెక్స్ట్ వైపీ కావాలి మనకు. వైపీ చెక్ చేసే ముందు మనం ఏం చెక్ చేద్దాము, క్యూ ఆఫ్ ఎక్స్ అంటే ఇవి సార్, వైసీ అంటే ఇవి. కామన్ టర్మ్ ఉందా, ఇక్కడ ఏముంది, ఈ పవర్ ఎక్స్ ఉంది, ఇక్కడ కూడా ఈ పవర్ ఎక్స్ అంటే ఏమని చెప్పొచ్చు నాన్న. సో ఇది అబ్జర్వ్ చేయండి. సో వైసీలో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంది అంటే దట్ ఈస్ ఈ పవర్ 2x. క్యూ ఆఫ్ ఎక్స్లో ఏముంది నాన్న, ఎక్స్ పవర్ 0 టైమ్స్ ఏం లేదంటే 1 కదా సార్, అంటే ఎక్స్ పవర్ 0 టైమ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంది. సో ఎక్స్ పవర్ కే ఉంటే వైపీ అని తీసుకుంటాం నాన్న మనం, ఎక్స్ పవర్ కే ప్లస్ 1. సో 0 అంటే 0 ప్లస్ 1. ఓకే, అండ్ ఇట్స్ ఎల్ఐ డెరివేటివ్స్. ఓకే సార్, సో అర్థమైంది కదా. అంటే వైపీ ఏం తీసుకోవాలి చెప్పండి. సో వైపీ ఇస్ ద ఎక్స్ పవర్ కే ప్లస్ 1. సో వైపీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ కే ప్లస్ 1 అంటే ఏమవుతుందన్నా, ఎక్స్ పవర్ 1 ఈ పవర్ 2x. ఓకే, ఏ ఇంటూ ప్లస్ బి ఇంటూ మళ్ళీ ఏం రావాలి, ఈ పవర్ 2x రావాలి యాక్చువల్గా, బట్ ఆల్రెడీ ఇక్కడ ఉంది కదా వైసీలో, సో అందుకే మనం రాయట్లేదు. మరి నెక్స్ట్ ఏముంది, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది. సో ఎక్స్ స్క్వేర్ అంటే కేస్ 1 ప్రకారం ఎల్ఐ డెరివేటివ్స్ ఏమొస్తాయి, బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి. ఈ వైపీ రాయడం అర్థమైతే మిగతా అంతా సింపుల్ సార్. ఓకేనా, సో వైసీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్లో ఎంత ఉందన్న, ఈ పవర్ 2x, ఇది ఎక్స్ పవర్ 0 ఇంటూ ఈ పవర్ 2x. 0 ఉంది కాబట్టి ఒక ప్లస్ 1 యాడ్ అవుతుంది అంటే 0 ప్లస్ 1 అంతేనన్న. ఎక్స్ పవర్ కే ఉంటే కే ప్లస్ 1, 0 ప్లస్ 1 అంటే ఎక్సే కదా. సో ఎక్స్ ఇంటూ ఈ పవర్ 2x. నెక్స్ట్ టైం ఏం రావాలి, యాక్చువల్గా 1 ఇంటూ ఈ పవర్ 2x రావాలి, బట్ ఇక్కడ వైసీలో ఉంది కాబట్టి దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నాం. ఓకే, సో వేర్ ఏ బి సి డి ఆర్ టు బి డిటర్మైన్డ్ అంటే ఇవి మనం ఫైండ్ అవుట్ చేయాలి సార్. ఓకే, అవి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం చూద్దాం. సో వైపీ వచ్చేసింది కదా మనకు, వైపీ డాష్ చెప్పినాను. వైపీ డాష్ అంటే యూవీ ఫామ్లో వస్తుంది సార్. చెప్పు, ఎక్స్ ఇంటూ 2 ఈ పవర్ 2x ప్లస్ ఈ పవర్ 2x ఇంటూ ఎక్స్ అంటే 1. రైట్, ప్లస్ బి ఏమవుతుందన్న 2xb. ఇది సార్ సి ప్లస్ డి ఉంటుందా, డి 0 అయిపోతుంది కాన్స్టెంట్ కాబట్టి. రైట్, సో వైపీ డబల్ డాష్ చెప్పండి, ఏ ఇంటూ చెప్పినాను 2x, ఇది మళ్ళీ డెరివేటివ్ వేస్తే 2 టైమ్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఉన్నాను, 2 ఇంటూ ఈ పవర్ ఎక్స్ ఇంటూ 1 ఇక్కడ సార్ 2 ఇంటూ ఈ పవర్ 2x. నెక్స్ట్ సార్ 2x ఇంటూ బి అంటే 2b, సి 0. రైట్, సో వైపీ వచ్చింది, వైపీ డాష్. సో సిన్స్ వైపీ ఈజ్ ఏ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ 1. సో 1 ఇంప్లైజ్ ఎంత ఉన్నాను, వై డబల్ డాష్ మైనస్ 3y డాష్ ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 2x స్క్వేర్ ప్లస్ 3 ఈ పవర్ 2x. సబ్స్టిట్యూట్ అయినాను, వై డబల్ డాష్ అంటే ఎంత సార్, ఎంత సార్ చెప్పినాను, ఏ ఇంటూ 4
ఎక్స్ ఈ పవర్ 2x నెక్స్ట్ నాన్న 2 ఈ పవర్ x 2 అంటే ఏమొస్తుంది 4 ఈ పవర్ 2x రైట్ ప్లస్ 2b మైనస్ 3 ఇంటూ y డాష్ ఎంతనన్నా a ఇంటూ చెప్పు సార్ కింద రాద్దాం -3y కింద రాద్దాం సో -3 ఇంటూ y డాష్ 2x ఈ పవర్ 2x ఇంటూ a రైట్ సార్ ప్లస్ ఈ పవర్ 2x ఇంటూ మన a అయిపోయింది రైట్ నెక్స్ట్ 2x క్యాపిటల్ B ప్లస్ c y డాష్ అయిపోయింది నెక్స్ట్ ప్లస్ 2y y ఎంత ఉన్నాను ax ఈ పవర్ 2x ప్లస్ bx స్క్వేర్ ప్లస్ cx d ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు ఎంత సార్ 2x స్క్వేర్ 3 ఇంటూ ఈ పవర్ 2x రైట్ ఇప్పుడు కంపేరింగ్ ద క్వశ్చన్స్ ఆఫ్ లైక్ టర్మ్స్ అంతేనా లేదంటే ఈక్వేటింగ్ ద క్వశ్చన్స్ ఆఫ్ like terms on both sides steps are equating the quotients of like terms చెప్పినా కంపేర్ చేయండి ఫస్ట్ ఏం రాద్దాం క్వశ్చన్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ రాద్దాం ఫస్ట్ ఏం రాద్దాం క్వశ్చన్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఎల్హెచ్ఎస్ చూడండి ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఎక్కడ ఉందన్నా ఎక్స్ స్క్వేర్ ఇక్కడ ఉంది సార్ 2b సో 2b ఆర్హెచ్ఎస్ ఎంత ఎక్స్ స్క్వేర్ 2 దట్ ఇంప్లైస్ b ఈజ్ ఈక్వల్ టు 1 నెక్స్ట్ సార్ క్వశ్చన్స్ ఆఫ్ ఎక్స్ రాయండి ఎక్స్ క్వశ్చన్స్ ఆఫ్ ఓన్లీ ఎక్స్ ఎక్కడ ఉందా క్వశ్చన్స్ ఆఫ్ ఎక్స్ ఇక్కడ ఉంది నెక్స్ట్ ఇక్కడ అంతేనా సార్ సో ఫస్ట్ ఎంత -3 ఇంటూ 2 -6b నెక్స్ట్ సార్ ప్లస్ 2c ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్స్ ఆఫ్ ఎక్స్ ఎంత ఇక్కడ 0 సో దట్ ఇంప్లైస్ 2c ఏమవుతుందన్నా ప్లస్ 6b అవుతుంది b 1 కదా సో c ఏమొస్తుంది సార్ 3c వచ్చింది నెక్స్ట్ క్వశ్చన్స్ ఆఫ్ కాన్స్టెంట్ టర్మ్ ఏం చేద్దాం ఈ పవర్ కాన్స్టెంట్ టర్మ్ చేద్దాం కంపేర్ ద కాన్స్టెంట్ టర్మ్స్ చేయండి కాన్స్టెంట్స్ ఏమైనా ఫస్ట్ దాంట్లో 2b ఫస్ట్ దాంట్లో 2b కాన్స్టెంట్ టర్మ్ సెకండ్ కాన్స్టెంట్ టర్మ్ -3c నెక్స్ట్ సార్ ప్లస్ 2d am I కరెక్ట్ సార్ రైట్ ఇప్పుడు చెప్పండి నాన్న రైట్ దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ 0 ఉంది సో ఆల్రెడీ మన దగ్గర బీసీ ఉంది డి వచ్చేస్తుంది కానీ సో 2d -2 ఇంటూ b ప్లస్ 3 ఇంటూ c రైట్ సైడ్ తీసుకెళ్తే ఎంతైతే సార్ 9 -2 7 సో d ఈజ్ ఈక్వల్ టు 7/2 నెక్స్ట్ లాస్ట్ ఏంటన్నా క్వశ్చన్స్ ఆఫ్ ఈ పవర్ 2x రైట్ ఇప్పుడు చెప్పినా ఈ పవర్ 2x క్వశ్చన్ చెప్పండి 4a ఫస్ట్ 4a రైట్ సార్ నెక్స్ట్ ఇంకెక్కడ ఉంది సార్ -3a అంతేనా సార్ ఈ పవర్ 2x ఓన్లీ ఈ పవర్ 2x క్వశ్చన్స్ ఏమున్నాయి ఈజ్ ఈక్వల్ టు 3 అంటే ఏం వచ్చింది సార్ 4a ఈక్వల్ టు 3 ABCD సో దేర్ ఫర్ ఏబిసిడి వచ్చేసినాయి కదా దేర్ ఫర్ వైపీ ఎంత చెప్పండి వైపీ ఎక్కడ ఉంది సార్ వైపీ ఎక్కడ రాసిన వైపీ అంటే 2 ఇది
ఏ వాల్యూ ఎంత అండి 3. సో 3x e power 2x ప్లస్ bx స్క్వేర్. b ఎక్కడ ఉందన్న 1 ఇంటూ x స్క్వేర్. నెక్స్ట్ ప్లస్ c ఇంటూ x ప్లస్ 3x ప్లస్ d 7/2 అంతేనా సార్. సో వైపీ వచ్చేసింది. దేర్ ఫర్ ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ 1 ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు yc ప్లస్ yp. సో yc ఎంత వచ్చిందన్న yc 1,2 అంటే c1 e power x, c2 e power 2x, yp ఎంత సార్ 3x e power 2x x square plus 3x plus 7/2. Hence the method 2 case 2 completed.